అనేది విషయం మీకు తెలియదా? యాదవులకి ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మీరు ఏం చేస్తున్నారు, ఏమని కూర్చున్నారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఈటల రాజేంద్ర గారు మీరు ఏం చేస్తున్నారు? బీసీలు అంటే ఎంతో ప్రేమ అభిమానం, మీరందరూ కూడా ఐక్యత కావాలి. ఈ విధంగా ప్రభుత్వాలు, మాజీ ప్రభుత్వాలు అందరూ కూడా ఈ విధంగా ప్రాబ్లం చేసిందని చెప్పి ఎంతగానో మీరు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీరు జిల్లా అధ్యక్ష పదవులన్నింటి కూడా అనౌన్స్ చేస్తుంటే మీరు ఏ మూలం కూర్చున్నారని చెప్పి ఈటల రాజేంద్ర గారికి నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా, ఇవాళ బీజేపీ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎదుగుతుంది అంటే యాదవులు, హైందవ సంస్కారవంతులు, సనాతన ధర్మవంతులందరూ కూడా మీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏందనమాట, యాదవులు గోమాతగా గోవులను ఏందనమాట గోవులను పరిపాలిస్తున్నటువంటి పాలిస్తున్నటువంటి యాదవ వంశాన్ని మీరు అరెస్టు చేస్తున్నారు. యాదవులకు సముచిత న్యాయం చేయట్లేదు. సమాజంలో ఉన్నటువంటి యాదవులు 20% ఉన్నా కానీ జనాభా ప్రతిపాదికన మాకు ఇవ్వాల్సినటువంటి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలి. మీరు ఇప్పుడే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వలేట్లయితే తదుపరి జిల్లా అధ్యక్ష పదవులు మా వాళ్ళు లేనట్లయితే మాకు సముచిత న్యాయం జరగదని మేము తెలియజేస్తున్నాం. జరగబోయే స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ పదవుల్లో మాకు అన్యాయం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి కిషన్ రెడ్డి గారు, అధ్యక్ష పదవులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడైనా సరే మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే కిషన్ రెడ్డి గారు మీ ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పి యాదవ హక్కుల పోరాట సమితి సంఘం నాయకులందరూ కూడా హెచ్చరిస్తామని తెలియజేస్తున్నాను. అంతేవిధంగా బండి సంజయ్ గారు, ఆర్ లక్ష్మణ్ గారు, ఈటల రాజేంద్ర గారు ప్రేమ ఉల్కల్పోయటం కాదు, బీసీల మీద ఎంతో అభిమానం చూపించడం కాదు, ఇవాళ జిల్లా అధ్యక్ష పదవులకు ఎంత అన్యాయం జరిగింది మా యాదవుల కంటే రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో ఎంత అన్యాయం జరుగుతుందో మేము ఊహించలేకపోతున్నాం. కబద్దారని తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీ నాయకులారా, మీరు ఈ విధమైనటువంటి విధానాన్ని ఫాలో అయినట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో వాజీగా మేము రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాను.